హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఇంతకీ ఎవరంటే జై భీమరావు పార్టీ అధినేత అయినటువంటి జడా శ్రవణ్ కుమార్. నమస్కారం శ్రవణ్ కుమార్ గారు. సార్ బాగున్నారా? బాగున్నానండి, ఫైన్. మొత్తానికి 2024 ఎన్నికల్లో మీ పార్టీ ఎన్నికల్లో పార్టిసిపేషన్కి రెడీగా ఉందంటారా? ఆల్మోస్ట్ ఆల్ రెడీ. 175 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాం. ఓకే. 25 ఎంపీ స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాం. సో మొత్తానికి సింగిల్గా వితౌట్ ఎనీ ఎలియన్స్ మీరు డైరెక్ట్గానే కంటెస్ట్ చేస్తున్నారు. అంటే 2024లో నేను ఛాన్స్ తీసుకోకూడదు అనుకుంటున్నాను. అంటే 2024లో ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక వైసీపీ తప్ప 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఏ పార్టీకి లేదు. బీజేపీ, జనసేన ఎన్డీఏలో ఉన్నాయి. అవును. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే ఈ పార్టీలన్నీ ఇండియా కూటమిలో ఉన్నాయి. అవును. సో వైఎస్ఆర్సీపీ తర్వాత 175 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నటువంటి పార్టీ మా పార్టీ అని అయితే భావిస్తున్నా. సో 2024లో ఒక కన్సాలిడేషన్ ఆఫ్ ఓటింగ్ తీసుకురావాలి అనేది నా ఉద్దేశం. ఓకే. మీరు ఎక్కడ పోటీ చేస్తున్నారండి? నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అన్రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఒకటి, తాడికొండ కాన్స్టిట్యున్సీ కూడా పోటీ చేస్తున్నాను. సో తాడికొండ, మంగళగిరి రెండు పక్కపక్కనే ఉంటాయి కాబట్టి ఒకటి రిజర్వ్డ్ అండ్ ఇంకోటి అన్రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు, ఈ రెండు కాన్స్టిట్యున్సీల పోటీ నేను చేస్తున్నాను. సో ఈ రెండు అమరావతి క్యాపిటల్ రీజియన్లోనే ఉన్నాయి కాబట్టే మీరు కంటెస్ట్ చేస్తున్నారా? ఒక విధంగా కారణం అదే. ఎందుకంటే అమరావతి రైతులు అనే వ్యక్తులు 2014 నుంచి దగాకి కూరుకోబడుతున్నటువంటి ఒక వర్గం. 2014 నుంచి. ఎందుకంటే అమరావతిలో రైతులు ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, కమ్మవాళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు. అంటే ఇక్కడ నేను వాళ్ళని కులం ప్రాతిపాదికగా చూడను, ఒక రైతు ప్రాతిపాదికగా చూస్తాను. వీళ్ళు 2014లో ఒక ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ప్రాపర్గా వాళ్ళని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయింది అనేది నా ఉద్దేశం. ఓకే. వాళ్ళకి భూములు ఇచ్చినప్పుడు వాళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వటంలో అప్పటి ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళకి ప్రాపర్ అమరావతిని గజెట్ నోటిఫికేషన్లో పెట్టి ఒక చట్టం ద్వారా అమరావతి రాజధానిగా ఫిక్స్ చేయటంలో అప్పటి ప్రభుత్వం తప్పు చేసింది. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చేయడానికి కారణం అప్పటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పే. చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు కూడా అమరావతి క్యాపిటల్గా నవనగరాలని కనీసం లీగల్గా ఫిక్స్ చేసిన పరిస్థితి లేదు. ఓకే. అండ్ 2,000 కోట్లు ఖర్చు పెట్టి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఎవరైతే భూములు ఇచ్చిన 35,000 మంది రైతులు ఉన్నారో వాళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ 2,000 కోట్లు ఖర్చు పెడితే రోడ్లు, లైట్లు, భవనాలు ఏర్పాటయ్యే పరిస్థితుల్లో పసుపు కుంకుమని ఓట్లు కొనడానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టినాడు కానీ 2,000 కోట్లతో అమరావతి రైతులకు న్యాయం చేయాలి. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల, అక్కడ తీసుకున్నటువంటి అపరిపక్వమైన నిర్ణయాల వల్ల ఈరోజు 35,000 ఎకరాలు ఇచ్చిన 28,000 మంది రైతులు నష్టపోయినారు. ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల్ని కొనసాగింపుగా 3 రాజధానులను తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి, రాజధాని రైతులను మోసం చేసింది ఎవరు? మొదటగా చంద్రబాబు నాయుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి. రేపొద్దున మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే న్యాయం చేస్తాడని నమ్మకం ఉందంటే నాకైతే నమ్మకం లేదు. సో నేననేది చంద్రబాబు నాయుడు లేకపోతే నారా లోకేష్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కాదు, అమరావతి రైతులకి నిజమైన న్యాయం జరగాలి. రైతుకు న్యాయం జరగాలి అంటే ఒక 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 కాన్స్టాంట్గా ఆ రైతుల పట్ల, వాళ్ళ ఆలోచనల పట్ల, వాళ్ళ సమస్యల పట్ల నిబద్ధతున్న నాయకుడు అయితేనే వాళ్ళని గెలిపించగలరు, వాళ్ళని ముందుకు నడిపించగలడు, వాళ్ళ కోసం పోరాటం చేయగలడు. అలాంటి పోరాటం చేసే తత్వం నాలో ఉంది కాబట్టి ఆ 2 కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి రైతులకు న్యాయం చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ముందుకెళ్తారు. ఏం చేస్తారు న్యాయం? మీరు ఒకవేళ మీకు అవకాశం వస్తే, ఆ న్యాయం చేసే అవకాశం వస్తే ఏ విధంగా చేస్తారు? ఎక్సలెంట్ క్వశ్చన్. ఎలా న్యాయం చేస్తారు అంటే, ప్రజాప్రతినిధిగా ఆ 2010లో భూములు ఇచ్చినటువంటి రైతులకి 2024 వరకు నెంబర్ 1 ప్రాపర్ కౌలు రావటం లేదు. నెంబర్ 2 కమర్షియల్ ఫ్లాట్స్ ఇంతవరకు వాళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. నెంబర్ 3 2014 నుంచి ఈ రోజు వరకు వాళ్ళు పంట పండించుకుంటే ఎంతో కొంత లాభం వచ్చేది. ఇప్పుడు రేపు 2010లో ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడే వచ్చాడు అనుకుందాం, నష్టపోయిన రైతులకి ఎలా న్యాయం చేయగలడో 10 సంవత్సరాల నష్టపరిహారం వాళ్ళకి చెల్లించాలి. 10 సంవత్సరాల్లో వాళ్ళు కోల్పోయినటువంటి మానసిక
పరిస్థితికి వాళ్ళకి కాంపన్సేట్ చేయాలి. ఇది కాంపన్సేట్ చేయాలి అంటే మళ్ళీ రేపొద్దున 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్ళీ అక్కడ నారాయణ ప్రత్యక్షం అవుతాడు, మళ్ళీ గంటా శ్రీనివాసరావు ప్రత్యక్షం అవుతాడు, మళ్ళీ పత్తిపాటి పుల్లారావు ప్రత్యక్షం అవుతాడు, మళ్ళీ ఆ భూములు దోచుకున్నటువంటి బినామీదారులందరూ అమరావతిలోకి వచ్చేస్తారు. ఏ ఒక్క రైతుకి న్యాయం చేయనివ్వరు, వాళ్ళ బినామీదారులకే ఇచ్చి చట్టం ద్వారా చేసేసుకుంటారు. సో నిజమైన నిరుపేద రైతుకి అకరం పావకరం ఇచ్చిన రైతుకి న్యాయం జరగాలి అంటే అక్కడ వాళ్ళ ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో వాళ్ళ వాయిస్ వినిపించగలగాలి సార్. ప్రసాద్ గారు, ఇది ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. ఇది రేపొద్దున అసెంబ్లీలో అమరావతి రైతులకి సంబంధించి ప్రతి సమస్యని అసెంబ్లీలో ప్రభుత్వంతో ఫైట్ చేసి తీసుకురాగలిగితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. లేకపోతే ఒక పాలసీ డెసిషన్ తీసుకొని ప్రభుత్వం అమరావతి రైతుల మీద రుద్దేస్తే దెర్ ఇస్ నో యూస్ కదా. సో ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం మెడలు వంచి పరిచయించగలిగిన ప్రజాప్రతినిధి ఉంటేనే అక్కడ అమరావతి రైతులకు 28,000 మంది రైతులకు న్యాయం జరుగుతుందని నాకైతే నచ్చితమైన. ఓకే, రైట్. ఇది మీకు నమ్మకం ఉందా ఈ విధంగా జరుగుతుంది, మీరు చేయగలరు అని చెప్పేసి? అబ్సల్యూట్లీ. ఎందుకంటే నా దగ్గర అధికారం లేనప్పుడే నేను ఏ ప్రజాప్రతినిధిని కానప్పుడే నాకు తెలిసి 15,000 ఎకరాలు రైతుల నుంచి లాక్కుంటే నవరత్నాల రూపంలో ఈ ప్రభుత్వం మెడలు వంచి నేను నిరుపేద ప్రజలకి ఇప్పించిన వాడిని. అమరావతి మీద కొన్ని 10 కేసులు వేసి ఢిల్లీలో కూడా ఫైట్ చేసి న్యాయ సహకారం ఇచ్చి వాళ్ళ కోసం నిలబడిన వ్యక్తిని. అమరావతిలో కొన్ని 100 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటుంటే దానికోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తిని. సో ఖచ్చితంగా నాకైతే నాకున్న కొద్ది గొప్ప లీగల్ నాలెడ్జ్తో, నాకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఏదైతే రాజ్యాంగ హక్కుల మీద అవగాహన పట్ల ఖచ్చితంగా వీటితోటి ప్రజలకు న్యాయం చేయగలను, నిరంతరం పోరాటం చేయగలను, కాంప్రమైజ్ అవ్వకుండా. ఇప్పుడు ఒక రైతుకు అన్యాయం జరిగితే ఏ ప్రభుత్వం ఉందో చూసుకోకుండా, ఇప్పుడు రేపు శ్రవణ్ కుమార్ తాడికొండలో గెలిచాడు అనుకుందాం, నారా లోకేష్ గెలిచాడు అనుకుందాం, వాళ్ళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది ప్రజలకు వ్యతిరేకంగా ఉందనుకోండి, ఫైట్ చేయగలరా వాళ్ళు? అదే శ్రవణ్ కుమారు, జేబీఎంరావు భారత్ పార్టీ అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, రైతుకు అన్యాయం జరిగితే నిలబడతాను. నిలబడ్డాతానా లేదా అనేది నా 5 సంవత్సరాల చరిత్ర చెప్తుంది కదా. ఓకే, నా 5 సంవత్సరాల చరిత్ర ప్రభుత్వాన్ని వణికించి కొన్ని 100 పాలసీ డెసిషన్స్ మార్పించిన చరిత్ర నాకుంది. నేనేదో ఈరోజు ఏదో బూస్టింగ్ చేసుకుంటూ నేనేదో హైపోథెటికల్గా మాట్లాడటంలా హిస్టరీ ఉంది నాది. సో హిస్టరీ టెల్స్ అబౌట్ మీ. సో మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ ఉన్న 175 నియోజకవర్గాల్లో వన్ ఆఫ్ ద హాట్ కాన్స్టిట్యుయెన్సీ అది. సో అటువంటి చోట నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. సో సిమిలర్గా వైసీపీ కూడా వాళ్ళని ఫైనల్గా ఒక క్యాండిడేట్ని ఖరారు చేశారు, మురుగుడు లావణ్య అని చెప్పేసి. సో ఈ పోటీలో మీరు ఏ విధంగా ఫైట్ ఇవ్వగలదాం అనుకుంటున్నారు మీరు? ఒక కామన్ మ్యాన్ పర్సెప్షన్ ఎలా ఉంది అంటే, నారా లోకేష్ ఒక ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి, ఇంకో ముఖ్యమంత్రి మనవడు కాబట్టి, ఆయనకి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆయనే గెలవగలడు, నాలాంటి ఒక సామాన్యుడు పోటీ ఇవ్వలేడు. దిస్ ఈజ్ వాట్ ఎవ్రీబడీస్ ఎక్స్పెక్టేషన్. నారా లోకేష్తో కంపేర్ చేసుకుంటే ఇవన్నీ కూడా నేను కంపీట్ చేయలేను. నా దగ్గర 100 కోట్లు లేదు, నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు, నా వెనుక ఒక బలమైన సామాజిక వర్గం లేదు, నా వెనుక పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు. కానీ వీటన్నిటినీ అధిగమించగలననేటువంటి ఆత్మవిశ్వాసం ఉంది నాకు. ఓకే, ఐఎమ్ నాట్ షూర్ రేపొద్దున నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు. అది మంగళగిరి ప్రజల యొక్క ఆశీర్వాదం బట్టి. వాళ్ళు నిజంగా శ్రవణ్ కుమార్ లాంటి వాడు 5 సంవత్సరాలు ప్రజల కోసం నిలబడి ఫైట్ చేశాడు. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మినిస్టర్గా చేసి ప్రజలకు ఏం చేశాడండి? 5 సంవత్సరాలు మినిస్టర్గా చేసి కనీసం ప్రజా సమస్యల పట్ల నాకేమీ అవగాహన లేదు అని మొన్న యువగళంలో పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేసిన వ్యక్తి. అసలు మంగళగిరి మీద అవగాహన కానీ, మంగళగిరిలో చేనేత కార్మికుల సమస్యలు కానీ, మంగళగిరిలో ఉన్న ఎస్సీ సమస్యలు కానీ ఏ సందర్భంలో 2019లో నువ్వు కంటెస్ట్ చేసావుగా, 2019 నుంచి 2024 వరకు ఏ రోజైనా మంగళగిరి కాన్స్టిట్యున్సీ వెళ్ళాడా నారా లోకేష్? అదేంటండి అలా అంటారు? ఆయన కాన్స్టిట్యున్సీ యువగళం పాదయాత్ర చేసేంత వరకు కూడా మంగళగిరిలో అంటిపెట్టుకొని చాలామంది సామాన్యులను కలవటం, వాళ్ళ సమస్యలను తీర్చింది కూడా నారా లోకేష్ గారు. ఐ డోంట్ థింక్ సో. నారా లోకేష్ మీరు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మంగళగిరిలో జరిగినటువంటి ఈ 2000 యువగళం పాదయాత్రతో ఆయన ప్రస్థానం మొదలైంది. ఐ థింక్ దానికి ముందు మంగళగిరిలోనే ఉన్నారు ఆయన. అదే మంగళగిరిలో ఏం చేశాడు అంటున్నాను. చాలా మందికి కొన్ని సమస్యలు ఏంటి ఆ సమస్యల పరిష్కారం ఏం చేశాడు నారా లోకేష్ అనే వ్యక్తి? నాకు తెలిసి 65,000 మంది చేనేత కార్మికులు ఉన్నారు, 80,000 మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నారా లోకేష్ ఈ 5 సంవత్సరాల్లో చేసిన పనులేంటి? నాకు తెలిసి యువగళం పాదయాత్రలో మంగళగిరిలో నుంచి యువగళం పాదయాత్ర వెళ్ళింది. ఆ యువగళం పాదయాత్రలో కొంతమందిని కలిసి ఉంటాడేమో నారా లోకేష్.
నేను అనేది ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఒక కాన్స్టిట్యున్సీ 5 సంవత్సరాలు ఓడిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు 5 సంవత్సరాలు నారా లోకేష్ మంగళగిరి కాన్స్టిట్యున్సీని అట్టిపెట్టుకున్నదే లేదు. తాడికొండ కాన్స్టిట్యున్సీలో కనీసం నారా లోకేష్ అనే వ్యక్తి తాడికొండలో ఒక్క సమస్య మీద ఫైట్ చేసిందే లేదు. కేవలం వాళ్ళ నాన్నగారి పేరు తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని చేయటమే కానీ రైతుల పట్ల కానీ అక్కడ జరిగిన సమస్యల పట్ల కానీ నారా లోకేష్ స్పందించిన విధానమే లేదు. హీఈస్ నాట్ ఎట్ ఆల్ లీడర్ ఇన్ మై వ్యూ. హీఈస్ ఓన్లీ ఎ మేడ్ పొలిటీషియన్. ఒక న్యాచురల్ పొలిటీషియన్ కాదు నారా లోకేష్. అతను తయారు చేసిన పొలిటీషియన్ అతను. వాళ్ళ నాన్నగారు సాది 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 అతను తయారు చేశారు. నాకు తెలిసి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నారా లోకేష్కి గట్టి పోటీ ఇవ్వగలనన్న నమ్మకం అయితే నాకుంది. ప్రాబబ్లీ నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారన్న నమ్మకం. డబ్బు అనేది ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్టర్. టు బి ఫ్రాంక్, ఎక్కడైనా సరే డబ్బు అనేది ఫ్యాక్టర్ కాదు. చాలామంది డబ్బు లేని వాళ్ళు కూడా గెలిచిన దాఖలాలు ఉన్నాయి. సో అటువంటి క్రమంలో మీరు ఇంకోటి అన్నారు, ఆయన మేడ్ పొలిటీషియన్ అని. సో అఫ్కోర్స్ అతను బాన్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి పుట్టాడు కాబట్టి ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ తర్వాత తన్ని తాను ప్రూవ్ చేసుకున్నాడని ఎందుకు అనుకోవట్లేదు మీరు? అదే ఎట్లా ప్రూవ్ చేసుకున్నాడు అంటున్నా. 5 సంవత్సరాలు మినిస్టర్గా పనిచేశారు కదా నారా లోకేష్. ఈజ్ అ మినిస్టర్. 2014 నుంచి 19 వరకు ఈజ్ అ మినిస్టర్. మినిస్టర్గా ఉండి ప్రజా సమస్యల్ని అర్థం చేసుకోవటంలో మళ్ళీ యువగళం పాదయాత్ర చేయడంలో తెలిసిన మీనింగ్ అట్ ఆల్. ఎందుకు చేశాడు యువగళం పాదయాత్ర? సమస్యలను అర్థం చేసుకోవడానిక. మినిస్టర్ ఈజ్ ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ అండి. చీఫ్ మినిస్టర్ అంటే నువ్వు ఒక మినిస్టర్గా ఉండి కొన్ని వందల పాలసీ డెసిషన్స్ తీసుకొని అమరావతిని బిల్డప్ చేయడంలో మీ నాన్న ఈయన ఇద్దరు ఫెయిల్ అయిపోయినారు. అమరావతి కాన్స్టిట్యున్సీలోనూ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ప్రజా సమస్యలను అడ్రస్ చేయడంలో విఫలమైనారు. అసలు రాష్ట్ర సమస్యల పట్ల అవగాహన లేని వ్యక్తి నారా లోకేష్. నారా లోకేష్ 4 సంవత్సరాల తర్వాత మినిస్టర్గా చేసి పాదయాత్ర చేసి యువగళంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక నాయకుడిగా రూపాంతరం చెందటం ఏంటి? నాయకుడిగా ప్రజా యువగళం తర్వాత ఆయన ఒక వ్యవస్థను అర్థం చేసుకునే పరిస్థితి రావటం ఏంటి? సో ఓకే, వాట్ ఎవర్ పాస్ట్లో ఆయన మినిస్టర్గా చేశారు, సరే అప్పుడు అవగాహన లేదు అని మీరు చెప్పిన దాని ప్రకారమే. దాని తర్వాత ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసుకునే అవకాశం కోసం చూసుకొని చేశారు. నేను అంటాం ఏంటంటే ప్రశాంత్, ఇప్పుడు నారా లోకేష్ లీడరా లేకపోతే ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడా లేదా అనేది అది ఒక వ్యక్తిగతమైనటువంటి కాదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది అంటున్నారు కదా, అందు గురించి నేను అడుగుతున్నాను. నారా లోకేష్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడా, లీడర్ అవుతాడా లేదా అని ప్రజలు ఖచ్చితంగా డిసైడ్. నాకు సంబంధించినంత వరకు రేపొద్దు నిజంగానే ఆయన లీడర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, మాకు న్యాయం చేయగలుగుతారు అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఎన్నుకుంటారు. ఎన్నుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఆయన లీడర్ అయిపోతాడు. కానీ నేనేమంటానంటే నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఒక అపరిపక్వమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, నిజంగా ఒక సమస్య పట్ల అవగాహన లేని వ్యక్తి, ఒక కమ్యూనిటీ పట్ల కన్సర్న్ లేని వ్యక్తి. దళిత బిడ్డలు, అణగారిన బిడ్డలు అంటే అసలు మనుషులుగానే చూడని వ్యక్తి అతను. ఓకే, దిస్ ఈజ్ వాట్ మై అండర్స్టాండింగ్. ఎందుకంటే కేవలం ఆయన ప్రజల్లో నలుగురు మధ్యలో ఉన్నప్పుడు ఏదో 4 మాటలు మాట్లాడటమే కానీ ఒరిజినల్ క్యారెక్టర్ కనుక నారా లోకేష్ ఇది గమనిస్తే వాళ్ళ నాన్న చాలా బెటర్ నారా లోకేష్తో కంపేర్ చేసుకుంటే. సో నారా లోకేష్ అనేటువంటి వ్యక్తికి ఒక రాజకీయాలని కమర్షియలైజ్డ్ చేసి చూడటమే తప్ప నారా లోకేష్ అనే వ్యక్తికి ఒక పీపుల్స్ పర్సెప్షన్లో నుంచి ఆలోచించి ఇది వీళ్ళు దళిత వర్గాలు, వీళ్ళకి అణగారిన వర్గాలు, వీళ్ళు బహుజన వర్గాలు, వీళ్ళు బలహీన వర్గాలు, వీళ్ళకి మనం ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు మంగళగిరిలో కూడా రేపొద్దున ఆయన గెలిచిన తర్వాత ఏ వర్గానికి న్యాయం చేసే ఆలోచన ఆయనకు ఉండదు, న్యాయం చేస్తాడని నేను అనుకుంటాను. సో మంగళగిరిలో ఫైట్ ఎవరెవరి మధ్య ఉంటుందంటారు మీరు? సార్, ఫైటింగ్ బిట్వీన్ అవకాశవాదులకి రాజ్యాంగవాదులకి బిట్వీన్ పోరాటం. ఎవరో ఆత్మగౌరవానికి అవకాశవాదానికి పోరాటం. అవకాశవాదులు ఎవరెవరు? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఇంకెవరు వేరే ఎవరు లేరు. వాట్ అబౌట్ వైసీపీ? వైసీపీ ఆల్సో. వైసీపీ కూడా తెలుగుదేశం తర్వాత ఆ స్థాయిలో ముద్దాయిగా నుంచునే అమరావతి మంగళగిరి ప్రజల దగ్గర ముద్దాయిగా నుంచోవాల్సినటువంటి వైఎస్ఆర్సీపీ కూడా ఓటు అడిగే హక్కు లేదు అంటా నేను. ఏకాడికి చంద్రబాబు నాయుడు లోకేష్ అని టార్గెట్ చేస్తున్నారు కానీ వైసీపీ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురావట్లా. అబ్సల్యూట్లీ ఈ రాష్ట్రానికి అరిష్టం జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, ఎస్సీ ఎస్టీలకి, బడుగు బలహీన వర్గాలకి తూట్లు పొడిచి వాళ్ళ ద్వారా రాజ్యాధికారం సాధించి వాళ్ళ సమాధుల మీద మేడలు కట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డితో సహా వైఎస్ఆర్సీపీకి రాష్ట్రంలో ఏ వర్గాలని ఓటు అడిగే హక్కు లేదు, అది డౌటే లేదు అందులో. ఈ 4 సంవత్సరాల 9 నెలలు నా పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పటికీ అదే మాట మీద ఉంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలించడానికి ఒక్కరోజు కూడా అర్హత లేదు. అట్ ది సేమ్ టైం
వన్ మస్ట్ రిమెంబర్, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కదా అని మళ్ళీ ఎన్డీఏకి ప్రభుత్వానికి అధికారం ఇచ్చేటువంటి వ్యవస్థను మళ్ళీ మేము ఒప్పుకోం. ఈ బూర్జువా పార్టీల యొక్క ఆలోచన విధానానికి ప్రజలు బలైపోవటం మేము ఒప్పుకోం. 2014 నుంచి 19 వరకు దుర్మార్గంగా పరిపాలన చేశారు కదా అనే కదా అండి వైఎస్ఆర్సీ తెలుగుదేశం ప్రభుత్వం చేసిందనే కదా 23 సీట్లు ఇచ్చి ఈయనకి మళ్ళీ 151 సీట్లు ఇచ్చింది. మళ్ళీ ఈయన దుర్మార్గంగా పరిపాలన చేశాడని మళ్ళీ 23 సీట్లు ఇచ్చినట్టు వ్యక్తులు తీసుకొచ్చి కూర్చోబెడతారా? అంటే పెనంలో నుంచి పొయ్యి మీదలో నుంచి పెనమేనా? ఆల్టర్నేటివ్ వద్దా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ వద్దా? అది పబ్లిక్ దే విల్ డిసైడ్ అండి. నో, నేను అదే చెప్తున్నాను. మీరు నేను కాదు కదా డిసైడ్ చేయాల్సింది, పబ్లిక్ విల్ డిసైడ్. ఐఎమ్ అపీలింగ్ పబ్లిక్. నేను ప్రజల్ని అప్పీల్ చేస్తున్నా, ప్రజలని కోరుతున్నా, మీరు ఒక్కసారి ఆలోచించమంటున్నా. నేను ఐఎమ్ డిమాండింగ్ చంద్రబాబు నాయుడు అండ్ ఎన్డీఏ కూటమి 2014 నుంచి 19 వరకు మేము తప్పులు చేశాము, మమ్మల్ని క్షమించండి. మేము ఇదిగో ఈ విధంగా పరిపాలన చేశాము, మేము ముక్కుకి నేలకు రాస్తున్నాం, మమ్మల్ని క్షమించండి. 24లో మాకు అధికారం ఇస్తే మళ్ళీ మేము మంచి చేస్తాము. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకునే వాళ్ళు ఆ విధంగా యాక్సెప్ట్ చేస్తే ప్రజలకి క్షమాపణ చెప్పి అడిగే హక్కు ఉంటుందంట. నేను ఖచ్చితంగా ఈవెన్ నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, ఎన్డీఏలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కూడా హక్కు లేదు సార్. ఎందుకంటే 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళని మెచ్చలా. మరి ఇప్పుడు వాళ్ళలో వచ్చిన మార్పు ఏంటి? సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, నారా లోకేష్ గారు దళితుల పట్ల కానీ కొంత చిన్న చూపుతూ ఉంటారు, వాళ్ళ నాన్నగారి కంటే ఇంకా దారుణం అది అని చెప్పేసి అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎట్లా ఉంటుంది ఈ సామాజిక వర్గాల పట్ల? ఇప్పుడు నోటుతో ఎక్కిరిచ్చేవాడు కంటే నొసులతో ఎక్కిరిచ్చేవాడు బెటర్ అని, దళిత బిడ్డలకు సంబంధించి బహుజన బిడ్డల వరకు సంబంధించి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అవలంబించిన విధానాల కంటే జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విధానాలు ఇంకా దారుణం సార్. ఒక నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏలో 14 నుంచి 19 వరకు జరిగిన పోరాటంలో ఒక ఎస్సీ ఎస్టీల నిధులు మళ్లించారు, దళిత బిడ్డల్ని వెంటాడి చంపించేశారు, కొద్దో గొప్ప ఆర్థిక పరమైనటువంటి పథకాలు మాత్రం అమలు చేశారు ఈ దళిత బిడ్డలకు. అంటే కంపేర్ టు జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు దళిత బిడ్డలకి బహుజన బిడ్డలకు చేసింది ఒక 20% ఫార్ బెటర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా ఉంటుందంటే నమ్మితేనే కదా నీ మోసం చేయగలిగేది అని ఒక సిద్ధాంతం ఉంది. చంద్రబాబు నాయుడు అసలు ఏమీ చేయలా. నాకు తెలిసి 17.3% ఎస్సీ ఎస్టీ ఫండ్స్ని అతను ట్రాన్స్ఫర్ చేశాడు వేరే పథకాలకి. కాగ్ ఆల్సో ఫైన్ ఫాల్ట్. సో అది హైకోర్టులో పిటిషన్ వేసాము, అది దాని కథ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని బాగా నమ్మారు ఎస్సీ ఎస్టీ ప్రజలు. నమ్మిన ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచేశాడు, కత్తితో గొంతు కోసేశాడు. పథకాలు రద్దు కానీ, దారుణాలు చేయటం కానీ, ఎస్సీ ఎస్టీలని కొట్టి చంపేయటం కానీ, వీళ్ళందరూ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలన్నింటినీ తెలుగుదేశం ప్రభుత్వం తెలివిగా క్యాష్ చేసుకొని ఈ బిడ్డలకు న్యాయం చేయకుండా వాళ్ళని పబ్లిసిటీ చేసేసింది. సో ఇప్పుడు మీరు షేక్ దస్తగిరి పులివెందుల్లో అతను కంటెస్ట్ చేయబోతున్నాడు మీ పార్టీ తరపు నుంచి కదా అభ్యర్థిగా. సో మీరు ఎలక్షన్స్ ఇప్పుడు ఈ సమయంలో 175 నియోజకవర్గాలు మీకు అభ్యర్థులు ఉన్నారు కాబట్టి మీరు క్యాంపెయిన్కి వెళ్తారుగా? వెళ్తాను సార్. సో వెళ్ళినప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క దాని మీద ఎజెండాగా తీసుకొని మీరు స్పీచ్ ఇస్తారు, పబ్లిక్కి అడ్రస్ చేస్తూ. సో మీకు అక్కడ తీసుకోబోతున్న ఎజెండా ఏంటి అక్కడ పులివెందుల్లో? ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా పర్సనల్ ఇష్యూస్ కంటే కూడా పాలసీస్ మీద మాట్లాడాలి. వ్యక్తిగతమైనటువంటి అంశాలు. ఇప్పుడు మీరు అడగబోయే ప్రశ్నకి సమాధానం నాకు తెలుసు. దస్తగిరిని మీరు ఏ విధంగా ప్రమోట్ చేస్తారు, దస్తగిరి అక్కడ అభ్యర్థిగా మీరు ఏ విధంగా ప్రచారం చేస్తారు అని. నేను దస్తగిరిని ఒక వ్యక్తిగా చూడనండి, దస్తగిరి ఒక విక్టిమ్గా చూస్తాను. అదే దస్తగిరి ఈజ్ అ విక్టిమ్. విక్టిమ్కి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు నాకు అందరికీ ఉంటుంది. కసబు ముంబైలో మిషన్ గన్ ఓపెన్ చేస్తే 100 మందిని చంపేశారు. బట్ కసబుని వెళ్ళి గొంతు కోసేస్తామా? గొంతు కోసేయలేం కదా. ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఒక న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ అకార్డింగ్ విత్ ది లా. దస్తగిరి తప్పు చేసినప్పుడు లేకపోతే కసబు తప్పు చేసినప్పుడు మరణ శిక్ష కోర్టు విధించాలి. అప్పటి వరకు ఆ వ్యక్తికి బతికే హక్కు ఉంది, గుర్తుపెట్టుకోండి. వన్ షుడ్ ప్రొటెక్ట్. ఇట్స్ రైట్ టు లైఫ్ అండ్ ఆర్టికల్ 21 ఈజ్ అ ఫండమెంటల్ రైట్. దస్తగిరిని చంపేస్తాము అని జగన్మోహన్ రెడ్డి అంటే ఊరుకుంటామా?
అంటే నేను అనేది ఇప్పుడు ఇతను బాధితుడు కాబట్టి ఆ బాధితుడి గురించి మీరు పబ్లిక్ అడ్రస్ చేయాలి కదా. ఖచ్చితంగా చేస్తాను. అది అప్పుడు ఖచ్చితంగా దాని గురించి మెన్షన్ చేయకుండా మీరు మాట్లాడలేరు. ఖచ్చితంగా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాములుగా వాడుకొని ఆ కోడికత్తి సీన్ని వాడుకొని, వాడు దళితుడు అబ్బాయి, ఇతనేమో ముస్లిము. అంటే మీరు అధికారంలో రావడానికి పాములుగా ఉపయోగపడేది ఈ బలహీన వర్గాల. మీరు అధికారం ఎక్కిన తర్వాత ఏమో చంపేసేది వీళ్ళనా? అంటే మీకు మీ ఎజెండాలో ఫిక్స్ అవడానికి మా పిల్లలు కావాలా, మా పిల్లల భవిష్యత్తులో భుగ్యం కావాలా అనేది నా పాయింట్. ఖచ్చితంగా ప్రసాద్ ఇక్కడ ఒక్కటే అంశం, ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా వాడిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. యాజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్గా అంబేద్కర్ భావజాలంతో నడిచే నాకు రాజ్యాంగం ప్రామాణికం. రాజ్యాంగంలో ఇచ్చిన ప్రతి హక్కు మీరు చాలామంది అడుగుతారు నన్ను, నా 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 ఈ కమ్యూనిటీ వాళ్ళే, ఏమయ్యా బుద్ధి జ్ఞానం లేదా నీకు? రమేష్ కుమార్ కమ్మోడికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తే నువ్వు కమ్మోడికి వ్యతిరేకంగా ఫేవర్గా మాట్లాడతావేంటి టీవీల్లో? నువ్వు రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ని రక్షిస్తావేంటి? ఆయన కోసం వందల డిబేట్లో పాల్గొంటావేంటి అని చాలామంది అడిగారు నన్ను. ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ని నేను అతని వ్యక్తిగా చూడను. ఈజ్ ఎ ఇన్స్టిట్యూషన్, ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థలో, రాజ్యాంగ వ్యవస్థలో ఆ ఇన్స్టిట్యూషన్ కాపాడుకోకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ కాన్స్టిట్యూషన్. జడ్జిల మీద దాడులు జరిగినప్పుడు, జడ్జిల మీద ఓల్డ్ ట్యాపులు జరిగినప్పుడు నీకేం పని? అమరావతి రైతులు చాలామంది కమ్మోళ్ళు ఉన్నారు, నీకేం పని? ఎన్వి రమణ మీద దాడి చేస్తే కమ్మోడు అతని మీద లెటర్ రాస్తే నువ్వేంటి జగన్మోహన్ రెడ్డిని తిడతావేంటి? నువ్వు ఎస్సీవేనా? అసలు నువ్వు మాలవుడివేనా? నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిడతావేంటి? మనోడైతే కమ్మోడికి జరిగితే అన్యాయం. ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమ్మ కాదండి, కాన్స్టిట్యూషన్. అదే నేను వ్యవస్థ ఇక్కడ మనకు రాష్ట్రంలో ఉన్న దరిద్రం ఏంటంటే ఏ చిన్న విషయం ఉన్నా దాన్ని కమ్యూనిటీకి లింక్ చేసే మాట్లాడుతూ ఉంటాను. నేను అదే చెప్తున్నా. ఇక్కడ నేను రైతుల కోసం మాట్లాడినా, ఎన్వి రమణ కోసం మాట్లాడినా, రమేష్ కుమార్ కోసం మాట్లాడినా, రాష్ట్రంలో సుధాకర్ కోసం మాట్లాడినా, అబ్దుల్ సలాం కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్ళాను. ఒక ముస్లిం కోసం, క్రిస్టియన్ కోసం, ఎవరి కోసమైనా సరే రాజ్యాంగ హక్కులు కోల్పోతున్న ప్రతి వ్యక్తి కోసం జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఉంటుంది, శ్రవణ్ కుమార్ ఉంటాడు. ఆ ఒక్క కాన్సెప్ట్ని 175 కాన్స్టిట్యున్సీలో నేను ప్రచారం చేస్తాను తప్ప వ్యక్తిగతమైన ఎజెండాల గురించి నేను టచ్ చేయను. వ్యక్తిగతమైన ఎజెండాలు ఎందుకు కాలేండి, రాష్ట్రానికి సంబంధించినవే మీరు మాట్లాడాలి. సో ఇప్పుడు ఏదైతే ఈ రాజధానికి సంబంధించిన అంశాల్లో మీరు అనేక రకాలుగా మాట్లాడారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరులో ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపించారు. సో అసలు మిమ్మల్ని ఒక లీడర్గా పబ్లిక్ గుర్తించారా? అంటే అది లీడర్గా ఒక పబ్లిక్ గుర్తించాలి అంటే ప్రామాణికాలు లేవు. ఇప్పుడు నా పక్కన ఉన్న ఒకడు వచ్చి అన్న నువ్వు నా లీడర్ అన్నాడు అనుకో, అతని దృష్టిలో నేను లీడర్ని. లీడర్ ఈజ్ ఆల్ అబౌట్ అ క్వాలిటీ అండి. ప్రాబబ్లీ నా వెనక ఇప్పుడు 100 మంది ఉండొచ్చు, మీ వెనక 1,00,000 మంది ఉండొచ్చు, ఇంకొకళ్ళ వెనక 10 లక్షల మంది ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అ క్వాలిటీస్, నాట్ అబౌట్ క్వాంటిటీ. నేను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతని బంగారుపల్లిలో పెట్టి తెలుగుదేశం పార్టీకి తీసుకెళ్ళిచ్చిన. తెలుగుదేశం పార్టీ మాలాంటి వ్యక్తుల యొక్క వాయిస్ వల్ల ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకత న్యూట్రల్ పీపుల్లో డిస్కస్ చేసుకునే స్థాయికి వచ్చింది. నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు మార్చుకున్నారు. నిన్నగాక మొన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ రాష్ట్రంలోకి వచ్చారు. కరోనా సమయంలో కనీసం ముఖం కూడా చూపించలేదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కనీసం ఆధార్ కార్డు కూడా లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కనీసం గట్టిగా పట్టుమని వారం రోజులు ఈ రాష్ట్రంలో స్టే చేయలేదు. ఈరోజు ఆయన వచ్చి ప్రధానమంత్రి, ఎన్డీఏ కూటమి, కనకదుర్గమ్మ ఆశీస్సులు, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అని చెప్తున్నాడు. సో ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి వాళ్ళు లీడర్లు అయినప్పుడు ఈ రాష్ట్ర ప్రజల కోసం నిజంగా నిలబడి ప్రాణాలకు తెగించి నా భార్య పిల్లలకు పెట్టాల్సిన డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఖర్చు పెట్టి ఈరోజు ప్రభుత్వంతో ఇంత పోరాటం చేసిన శ్రవణ్ కుమార్ లీడర్ కాదా అవునా ప్రజలు డిసైడ్ చేస్తారు. హూ ఆమ్ ఐ టు సే? ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుని తను సంపాదించుకున్న దాన్ని ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి తనే పంచాడు కదండి. చాలా సమస్యల మీద పోరాడారు కదండి. ఏ సమస్యల మీద పోరాడారు చెప్పండి. ఉద్దాన సమస్య బయట తీసుకొచ్చింది ఎప్పుడు? 2019లో చంద్రబాబు ఎప్పుడైనా కానీ అసలు సమస్యలు తీసుకొచ్చారు కదా. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్ల సమస్య, ఆ రోడ్లకు సంబంధించి జన సైనికులు వాళ్ళు చేసిన పోరాటాలు ఆ తర్వాత వెలుగులోకి వచ్చినాయి కదా. ఆయన రాజమండ్రి వెళ్తానంటే అప్పటికప్పుడు నైట్కి నైట్ రోడ్లు వేసిన దాఖలాలు ఉన్నాయి కదా. మరి ఇంకా అట్లాంటివన్నీ తీసుకొచ్చారు కదా సమస్యలు బయటికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం చేయమని చెప్తే మీరు ఒకటేమో 2019లో ప్రభుత్వంలో చేసిన పోరాటం ఒకటి చెప్పారు, 2019 నుంచి 24లో వరకు ప్రభుత్వం పరిపాలించిన దాంట్లో రెండో సమస్య చెప్పారు. ఇంకోటి చెప్పమంటారా? చెప్పండి. FOA సంస్థ ఏంటది? FOA వాలంటీర్ వ్యవస్థలో అసలు వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన చెప్పిన మాటకి నిలబడి ఉన్నాడా? ఆయన ఏం కామెంట్ చేశాడు?
ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 30,000 మంది ఆడపడుచుల అన్యాయానికి కారణం మాయమైపోవడానికి కారణం వాలంటీర్లు అన్నారు. ఏం యాక్షన్ తీసుకున్నాడు వాళ్ళ మీద? కేంద్ర హోంశాఖ పక్కనే ఉంటుందిగా. ప్రధానమంత్రి పవన్ అని పిలిచే స్థాయిలో నీకుందిగా. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? డిడ్ యూ ఫైల్డ్ ఎనీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్? వాలంటీర్ల వ్యవస్థ మీద మీరు చెప్పిన మాటకి నిలబడి ఉన్నారా? ఆ 30,000 మంది ఆడపడుచుల పరిస్థితి ఏంటి? ఎంతమంది ట్రాక్ అయ్యారో మీకు పట్టుకున్నారా? వాళ్ళ మీద ఎవరైతే డేటా మిస్ అవుతుందో దాని మీద యాక్షన్ తీసుకున్నారా? వారాహి యాత్రలో మీరు చేసిన ఏ కామెంట్ మీద సీరియస్ యాక్షన్ ఉందా? అది కరెక్టా రాంగ్ అంటారా? అబ్సల్యూట్లీ రాంగ్. పవన్ కళ్యాణ్ ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్కి పరిపక్వత లేని స్టేట్మెంట్. రోజు ఒక స్టేట్మెంట్, ఒక గంటకు ఇంకో స్టేట్మెంట్. అది ఓకేనండి. నేను అనేది ఆ FOA గురించి ఆయన చేసిన అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది నిజమే కరెక్టే అయితే ఆయన ఎప్పుడో ఫైట్ చేసేవాడు. అవగాహన లేని ఇది ఒకరోజు. సో FOA సంస్థకి వాలంటీర్ వ్యవస్థకి సంబంధం లేదు. అబ్సల్యూట్లీ. అసలు ఈయన చేసిన ఎలిగేషన్కి అసలు దానికి సంబంధం లేదు. నువ్వు సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ ఏంటో తెలుసుకోకుండా FIR మిస్సింగ్ కంప్లైంట్ అవ్వగానే దానంతటికి వాలంటీర్ కారణమని ఒక ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్ చేసి దాని మీద నిలబడ్డావా? ఈ స్టేట్లో రోడ్ల సమస్య, అది కూడా జన సైనికులు వెళ్ళి అక్కడక్కడ ప్యాచెస్ వేశారు తప్ప ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది, జాబ్ క్యాలెండర్లు ఉంది, ఈ రాష్ట్రంలో ఫీజుల పెంపుదల ఉంది, ప్రైవేట్ అడల్టెడ్ ఎడ్యుకేషన్ ఉంది, ఈ రాష్ట్రంలో దళిత సమస్యలు ఉన్నాయి, కొన్ని 100 మంది పిల్లలను కొట్టేశారు, ఈ రాష్ట్రంలో SC ST సప్లై నిధుల డైవర్షన్ ఉంది, ఈ రాష్ట్రంలో టీచర్స్కి ప్రాపర్ ఫెసిలిటీస్ లేక టీచర్స్కి PRC ఇంప్లిమెంటేషన్ లేదు, ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 10 లక్షల మందిని ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తానని చెప్పాడు, ఈ రాష్ట్రంలో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు, స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలుపరిచి రైతులకు న్యాయం చేస్తానన్నాడు. ఈ రాష్ట్రంలో 100 సమస్యల మీద ఒక్క సమస్య మీద స్పందించలేదు పవన్ కళ్యాణ్. హౌ ఈ కుడ్ బి కన్సిడర్ యాజ్ ఎ లీడర్? అది పబ్లిక్ ఎన్నిసార్లు వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? హైదరాబాద్ నుంచి ఎన్నిసార్లు వచ్చారు సార్? మీరు ఇందాక ఒక మాట కూడా అన్నారు, మీరు చాలా ఇష్యూస్ మీద ఫైట్ చేసి బంగారుపాలెంలో తీసుకెళ్ళి టీడీపీకి ఇచ్చాను అని చెప్పేసి. సో అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు అలయన్స్లో ఉన్నారు కదా. సో ఇప్పుడు ఏదైతే మీరు ఫైట్ చేశానన్నారో ఆ సమయంలో మీరు టీడీపీతో ఎందుకని కోఆర్డినేట్ చేసుకొని ఫైట్ చేయలేదు గవర్నమెంట్ పైన? లేదండి. ఇప్పుడు కోఆర్డినేషన్ అంటే వాట్ డస్ ఇట్ మీన్? వాట్ కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ ఈస్ రిక్వైర్డ్? మీరందరూ కలిసి పబ్లిక్ కోసం. మీకు ఒక మాట చెప్తాను సార్. నేను 2019 నుంచి ఫైట్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడుని ఒక్కసారి కలిశాను సార్. నేను పర్సనల్గా కలిశాను. కుప్పం ఆయన వెళ్ళినప్పుడు ఆయన మీద దాడి జరిగింది. అప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఒకటి ఏర్పాటు చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ మీద దాడులు జరుగుతున్నాయి, నేను అమరావతి వెళ్తానంటే నన్ను ఆపారు, నన్ను అరెస్ట్ చేశారు. శ్రవణ్ కుమార్ మీద దాడులు జరుగుతున్నాయి, రామకృష్ణ గారి మీద దాడులు జరుగుతున్నాయి, శ్రీనివాసరావు గారి మీద దాడులు జరుగుతున్నాయి, నా మీద దాడి జరిగిందని ప్రతిపక్షాలు అన్నీ కలిపి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఒకటి పెడతానని చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. దాంట్లో నన్ను కూడా ఆహ్వానించారు. నేను ఐ వాజ్ అబౌట్ ఏ కన్వీనర్ ఆఫ్ పర్టికులర్, లీగల్గా మీకు చాలా సిస్టమ్ నాలెడ్జ్ ఉందండి, మీరు కన్వీనర్ అయితే బాగుంటుందని ప్రపోజ్ చేసినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా కలిశాను. మంచి ప్రయత్నం ఇది. యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ జేబీఎం పార్టీ నేను ఐఎమ్ వెల్కమింగ్ ఇట్ సార్. నేను మీ మీద జరిగిన దాడి, మీ కాన్స్టిట్యున్సీకి మీరు వెళ్ళటంలో మీ మీద జరిగిన దాడిని నేను ఖండిస్తున్నా. ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదు, మనం కలిసికట్టుగా ఒక ప్రజాస్వామ్య వేదిక ఏర్పాటు చేసి ఫైట్ చేద్దామని చెప్పా. నేను, అచ్చెన్నాయుడు అండ్ ఇప్పుడు రాజమండ్రి మన టికెట్ ఇచ్చారు కదా, మన కాదండి మన తెలుగు జనసేనలో టికెట్ ఇచ్చారు కదా అతను, కందులు దుర్గేష్ గారు, మేము అందరం కలిసి హోటల్ ఐలాపురంలో చాలా పెద్ద మీటింగ్ పెట్టాం. నేను ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ డయాసు, నా పక్కన అచ్చెన్నాయుడు గారు, ఆ పక్కన కందులు దుర్గేష్, మేమందరం కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టాము. ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని 100 అంశాల మీద ఫైట్ చేసాం. తెలుగుదేశం పార్టీ, నేను కలిసి ఫైట్ చేసాం. సో ఆ సందర్భంలో ఒక ప్రతిపక్ష పార్టీగా, అంటే తెలుగుదేశం ప్రభుత్వం అంత మెకానిజం నా దగ్గర లేకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ 45 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, అది వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేశారు. కానీ యాజ్ అన్ ఇండివిజువల్గా నేను ఆ పార్టీతో ఈక్వల్గా చేశాను. ప్రభుత్వ వ్యతిరేకతని ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రభుత్వం చేసే తప్పుల్ని చూపించడంలో నా పాత్ర నేను పోషించా. ఆ పాత్ర మీద వాళ్ళకి గౌరవం లేక, ఆ పాత్ర మీద వాళ్ళకి నమ్మకం లేక, ఎవడైనా సరే వాళ్ళతో మేము రాజకీయంగా కలిసి ప్రయాణం చేయాలి అంటే వాళ్ళకు స్థాయి ఉండాలి, వాళ్ళకు కొంత డబ్బు ఉండాలి, సో వీళ్ళతో కలిస్తే మనకు ఉపయోగం ఉండాలని ఆలోచించేటువంటి పార్టీలు కాబట్టి రాజకీయంగా కలిసి పనిచేయటం. సో ఇప్పుడైతే మీరు ఏదైతే మీరు ప్రజల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు కదా, మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టున్నారు మీరు? సార్ మేము దశ దీవెనలు అనేటువంటి ఒక మేనిఫెస్టో, అంటే ఈ దశ దీవెనలు మేనిఫెస్టో ప్రజల్లోకి ఎప్పటికి వెళ్తుంది అంటే
10 years తర్వాత వెళ్తుందేమో ప్రసాద్, వెళ్ళని దశాబ్దం తర్వాత వెళ్ళనివ్వండి. ఎప్పటికి వెళ్తుంది? దిస్ ఈజ్ మై థాట్. 2024లో ఐ డోంట్ థింక్ సో. నేను ఈ రాష్ట్రంలో నాకు తెలిసి మేము ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలుస్తామో లేదో నాకు డౌటే. కానీ నా ఉద్దేశం ఒక కాన్స్టిట్యున్సీలో ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఉండాలి. కనీసం కాన్స్టిట్యున్సీలో 5,000 ఓట్లు తెచ్చుకోవాలి. ఎంపీ కాన్స్టిట్యున్సీ అయితే 10,000 ఓట్లు తెచ్చుకోవాలి. సో ఈ 10,000 ఓట్లు 5,000 ఓట్లు రేపొద్దున 24 తర్వాత ఒక 15 లక్షల ఓట్లు అయితే, ఈ 15 లక్షల ఓట్లు రేపొద్దున 24 నుంచి 29 వరకు ఏర్పడిపోయే ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ఊపిరినిస్తుంది, ఒక బలాన్ని ఇస్తుంది. నాది చాలా లాంగ్ టర్మ్ గోల్. నేనేదో ఈ వాళ్ళెవరో ఇన్స్టాంట్గా మన ప్రవీణ్ కుమార్ లాగానో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాగానో, లేకపోతే ఇక్కడున్న వాళ్ళలాగానో ఏదో గబుక్కన వెళ్ళిపోయి ఎమ్మెల్యే సీట్ రాలేదని దూకేసేసి, లేకపోతే వాళ్ళలాగా వీళ్ళలాగానో నేను ఉండేవాడిని కాదు. నాకు లాంగ్ టర్మ్ గోల్ ఉంది. నేను ప్రజల్ని మెప్పించడానికి ప్రజల దగ్గరికి వెళ్ళామా, నేను ఇదిగో ఈ పని చేశా. నాకు ఒక 5 ఓట్లు ఉంటే మీ ఇంట్లో 1 ఓటు నాకు వేయండి. సో ఈ 1 ఓటు వేసి రేపొద్దున మీరు 5,000 తీసుకొని ఓటేసారనుకో, రేపొద్దున తెలుగుదేశం పార్టీ గెలిచిందనుకోండి, పోలీస్ స్టేషన్లో సమస్య అంటే రారు, ఎంఆర్ఓ దగ్గర సమస్య అంటే రారు, ఎండిఓ దగ్గర సమస్య అంటే రారు, లేకపోతే పొలం జబ్బు సమస్య అంటే రారు. కానీ 5,000 తీసుకొని మీరు ఓటేస్తే వీళ్ళు ఎవరు రారు. కానీ 5 సంవత్సరాల పాటు మీరు నాకు 1 ఓటేస్తే 5 సంవత్సరాల పాటు మా కార్యకర్తలు మీ ఇంటి దగ్గరే సేవకుల్లాగా ఉంటారు. ప్రతి గ్రామంలో వాళ్ళ సమస్య అంటూ అడ్రస్ చేసేటువంటి ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తికి లీగల్గా సపోర్ట్ ఇస్తున్నా. నేను దశ దీవెనలు అనే కాంట్లో ఒక లీగల్గా వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తాం. ఈ కార్డు తీసుకొచ్చిన వాళ్ళకి ఉచితంగా న్యాయ సహకారం అందించడానికి వీఆర్ రెడీ. ఈ దేశంలో న్యాయం అనేది చాలా కాస్ట్లీ కమాడిటీ అయిపోయింది. సో రేపొద్దున నేను 5,000 ఓట్ల కాన్సెప్ట్ తోటి ప్రజల దగ్గరికి వెళ్ళేది నాట్ ఫర్ పవర్ అండి, వాళ్ళకి సర్వ్ చేయడానికి ఒక ఐడెంటిటీ కార్డు అడుగుతున్నాను నేను. సో ఖచ్చితంగా ప్రజలు విశ్వసిస్తారని నమ్మకం అయితే నాకుంది. సో 2024లో ఎవరు ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారంటారు మీకున్న అవగాహన ప్రకారంగా? సో యాజ్ ఆన్ టుడే నాకున్న ప్రాథమికమైన అవగాహన ప్రకారం అయితే మాత్రం ఎడ్జి ఎన్డీఏకే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న టాస్క్లన్నింటిలో వైఎస్ షర్మిల అనేది చాలా పెద్ద హడిల్గా మారింది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ కన్విన్స్ అవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు క్రిటిసైజ్ చేయడం వేరు, పవన్ కళ్యాణ్ క్రిటిసైజ్ చేయడం వేరు, మీలాంటి వారు క్రిటిసైజ్ చేయడం వేరు. బట్ తన సొంత సిస్టర్ తోడబుట్టిన చెల్లెలే క్రిటిసైజ్ చేస్తుంటే దాన్ని ఎలా పబ్లిక్ ముందు కన్విన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది? అసలు షర్మిల క్రిటిసిజానికి పబ్లిక్ కన్విన్స్ అవుతున్నారని మీరు ఫీల్ అవుతున్నారా? పబ్లిక్లోకి వెళుతుందిగా? అబ్సల్యూట్లీ నాట్. అసలు షర్మిలాని వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు షర్మిలాని అసలు కన్సిడరే చేయటంలా. షర్మిల కంటే షర్మిల అంటే ఆవిడ ఒక మహిళ కాబట్టి నేను అంతకుమించి ఎక్కువ మాట్లాడను. ఒక క్రెడిబిలిటీ లేని లీడర్గా షర్మిల మారిపోయారు. షర్మిల మాటని ఈ రాష్ట్రంలో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతుంది కాబట్టి ఆ మీడియా ఆమెను ప్రమోట్ చేసింది. కానీ నాకు తెలిసి షర్మిల ఎక్కడ నుంచున్నా, ఈవెన్ మీరు యు టేక్ మై నోట్, పులివెందుల్లో కాంగ్రెస్ పార్టీ కడపలో నుంచున్నా, పులివెందుల నుంచున్నా డిపాజిట్ కూడా రాని పార్టీ, డిపాజిట్ కూడా రాదు షర్మిల. సో ఫైనల్గా చెప్పండి శ్రవణ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? నేను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి మెసేజ్ ఇచ్చేంత పెద్దవాడిని కాదు, కానీ బట్ ఎవరైతే సమాజం రాజకీయ పార్టీలో బాగుండాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటా కామెంట్ చేసే కంటే మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు పోరాటాలు చేయలేరు, లేకపోతే సమాజాన్ని మార్చలేరు, మీ ఉద్యోగాలను వదిలి బయటికి రాలేరు, సంపాదించిన రూపాయిని మీ కుటుంబం కోసం కాకుండా వేరే వాళ్ళకి ఖర్చు పెట్టలేరు, మీరు డిబేట్లోకి వచ్చి ప్రాణాలకు తెగించి మాట్లాడలేరు, పోరాడలేరు, ఏం చేయలేరు, కానీ సమాజం బాగుండాలని కోరుకుంటారు. ఇలాంటి వ్యక్తులందరికీ నేను సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ నా తరపున నా రిక్వెస్ట్ ఏంటి అంటే, సమాజం బాగుండాలి అనే థాట్ ప్రాసెస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ద్వారానే మారుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటుని విఘ్నతతో వాడండి. సో అయితే ఇక్కడ ఎలక్షన్స్ అనేవి ఈసారి ఇప్పుడు ప్రీవియస్గా ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఏదైనా జరగచ్చు, రిగ్గింగులు జరగవచ్చు, అది జరగచ్చు, ఇది జరగచ్చు అనే అపోహలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మీరు లీగల్గా మంచి నాలెడ్జబుల్ పర్సన్, ఎక్స్పర్ట్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఒకవేళ ఈ విధమైన అరికట్టడంలో ఫెయిల్ అయితే మరలా లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఈ ఎలక్షన్స్ని ప్రాపర్గా జరిపించడానికి అవకాశాలు ఏమన్నా ఉంటాయా? సార్ మీరు అడిగిన దాంట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి.
100% ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అవుతుంది, అందులో డౌటే లేదు మీకు. డబ్బుని ప్రివెంట్ చేయలేదు, అధికార దుర్వినియోగాన్ని ప్రివెంట్ చేయలేదు, కులం ప్రకారం ఓట్లు అడిగే ప్రాతిపాదికను ఫిల్ అవ్వలేదు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా విజిబుల్గా ఉండవు, ఇవన్నీ అండర్ గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి. మునుగోళ్ళ మొన్న జరిగిన మునుగోళ్ళు ఆపిందా, తెలంగాణలో ఆపిందా, ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ మీరు అడిగిన రెండో ప్రశ్నకి యాజ్ ఎ లీగల్ పర్సన్గా ఇప్పుడు రేపొద్దున హైకోర్టులో ఇంకో పిటిషన్ వేస్తున్నాం. ఏమని, రౌడీ షీటర్లు మొత్తాన్ని బైండ్ అవుట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, వాళ్ళని కవాతు చేయించాలి, కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా ఉత్తర్వులు జారీ చేయాలని రేపొద్దున హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తాం. నెంబర్ 2, హేట్ స్పీచెస్ ఇచ్చే వాళ్ళ విషయంలో నిఘా ఉంచాలి, వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలని. రాబోయే 52 రోజులు అయితే 53 రోజులు అయితే ఉందో, ఈ 53 రోజుల్లో ప్రతి నిమిషం ప్రతి క్షణం ఎలక్షన్ కమిషన్ విజిలెంట్గా ఉండి పని చేయించడానికి హైకోర్టులో 25 నుంచి 30 రిట్ పిటిషన్లు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, దొంగ ఓట్లు అరికట్టడానికి, డబ్బులు పంచే కార్యక్రమం మీద మేము నిఘా పెట్టి, మా కార్యకర్తలు నిఘా పెట్టి ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన యాప్లో ఇలాంటి వ్యక్తులందరినీ ప్రొటెస్ట్ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా ఉద్దేశం ఎలక్షన్లో డబ్బులు పంచకుండా కనీసం 1% అయినా నేను నిరోధించగలగాలి నా కార్యకర్తల ద్వారా అనేది నా కోరిక. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ప్రెజర్ చేస్తాం. మేము 25 నుంచి 30 రిట్ పిటిషన్లు వేయడానికి సిద్ధపడ్డాం. ఖచ్చితంగా న్యాయస్థానాల త్రూ జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కొంచెం అలర్ట్ చేయడానికి, రాజకీయ పార్టీలని కొంచెం న్యాయపరంగా ఏదో జరుగుతుందని వాళ్ళని కొంచెం భయపెట్టడానికి కొంచెం తగ్గి, మరి ఓపెన్గా తప్పులు చేయకుండా కొంచెం అండర్ గ్రౌండ్లో తప్పులు చేసే కార్యక్రమానికి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసే పద్ధతిలో నేనైతే ఐఎమ్ వెరీ షూర్ మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి కార్యకర్తలు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎవరెవరైతే డబ్బులు పంచే అవకాశం ఉంది అని ఫీల్ అవుతారో వాళ్ళ ఇంటి ముందు ఒక 10-20 మంది మొబైల్లు పెట్టుకొని తిరగమని మా పార్టీ కార్యకర్తలకి మేమంతా కూడా చేస్తున్నాం. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము అలాంటి డబ్బులు పంచే కార్యకర్తల్ని, డబ్బులు తీసుకుంటున్న కార్యకర్తలను కూడా కేసులు వేసి వాళ్ళని న్యాయస్థానం ప్రాసెస్లో నుంచోబెట్టడానికి వీఆర్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్. సో శ్రవణ్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏ మేరకు ఉండబోతుందంట రాబోయే ఎన్నికల్లో? సో నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ కూడా గెలవటం కష్టమే అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేబీ ఆయన మీటింగ్లకి జనం బాగా వస్తారు, కానీ ఈసారి పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం పార్టీయే ఓడిస్తబోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ గెలిచి అసెంబ్లీకి వచ్చాడు అంటే తెలుగుదేశం పార్టీలో పవర్ షేరింగ్ అడుగుతాడు. సో పవన్ కళ్యాణ్ని ఓడించేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రేపు పవన్ కళ్యాణ్ కనుక ఓడిపోయి అసెంబ్లీకి రాకపోతే పవర్ షేరింగ్ ఉండదుగా. సో 5 సంవత్సరాలు ఇబ్బంది ఉండదు. లేదంటే గబక్కన పవన్ కళ్యాణ్ లేనిపోయింది మాకు పవర్ షేరింగ్ ముఖ్యమంత్రి ఇవన్నీ అన్నాడు అనుకోండి, ఇబ్బంది పడతాం. అందుకని పవన్ కళ్యాణ్ ఓడిపోతాడనేటువంటి నాకు ఫామ్ ఒపీనియన్ అయితే నాకు ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద. ఆయన అంటే రెండోది కూడా ఆలోచిస్తే వ్యక్తిగతంగా అతను ప్రజలు అంటే న్యూట్రల్ పీపుల్, మహిళలు అతని పట్ల అంత అంటే అతన్ని ఒక లీడర్గా కన్సిడర్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రసాద్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నెట్ యుగంలో మీరు 3 సంవత్సరాల క్రితం వేసుకున్న చొక్కా ఏందో కూడా చెప్పగలరు, అంతగా ప్రజలు ఫాలో అవుతున్నారు. నువ్వు ఈరోజు ఏం మాట్లాడతావో తెలీదు, రేపు ఎవరితో ఉంటావో తెలీదు, ఎల్లుండి ఏ పాలసీ తీసుకుంటావో తెలీదు. ఇలాంటి ఇన్కన్సిస్టెన్స్ మైండ్ ఉన్నటువంటి మీకు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, లేకపోతే ముఖ్యమంత్రిగా ప్రజలు ఎలా చూస్తారు? మీరు ఇప్పుడు మంచి మాట చెప్పారు, ఇన్కన్సిస్టెన్సీ అన్నారు కదా. కన్సిస్టెన్సీ ఉన్న లీడర్లు ఎవరు చెప్పండి ఏపీలో? అట్లీస్ట్ కన్సిస్టెన్సీ ఉన్న లీడర్ జగన్మోహన్ రెడ్డి. ఏది? నేను బీజేపీ తెల్లనన్నాడు, బీజేపీ తెల్లట్లా. నేను అంటుంది పాలసీస్ పక్కన పెట్టేయండి. పాలసీసే కదా ఇంపార్టెంట్. నేనైతే అంటున్నా, ఇప్పుడు నువ్వు తెలుగుదేశంతో కొన్నాళ్ళు ఉన్నావు, బీజేపీతో కొన్నాళ్ళు ఉన్నావు, పచ్చి బూతులు తిట్టావు తెలుగుదేశాన్ని. నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని తిట్టాడా లేదా పవన్ కళ్యాణ్? అట్లీస్ట్ అమ్మ నా బూతులు తిట్టాడా లేదా మోడీని? ఆయనకి తెలుగులో అర్థం కాదేమోనని హిందీలో కూడా తిట్టాడా లేదా? భారతీయ జనతా పార్టీని పాచిపోయిన లడ్డు ఇచ్చాడు అన్నారా లేదా? మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీని రోడ్ మ్యాప్ ఎట్లా అడిగి భారతీయ జనతా పార్టీ గొప్పదైంది ఈ రాష్ట్రానికి? ఎట్లా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎట్లా విజనరీ లీడర్లు అయిపోయినారు? వాట్ ఈజ్ యువర్ స్టేట్మెంట్? నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నేను అంటాను కన్సిస్టెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ అట్లీస్ట్ కొన్నిట్లో అయినా ఉండాలి. నువ్వు చేసేటువంటి మాటకి, మాట్లాడేటువంటి మాటకి, చేసే పనులకి కంపారిజన్ లేకపోతే ఎట్లా అండి?
ఈ రాష్ట్ర ప్రజలను నాశనం చేసిన భారతీయ జనతా పార్టీని భుజాల మీద మోస్తున్నావు కదా నువ్వు. సరే ఇప్పుడు మీ పాయింట్స్కి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఇన్కన్సిస్టెన్సీ అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఓడిస్తారన్నారు పవర్ షేరింగ్ విషయంలో. ఒకవేళ అదే స్ట్రాటజీలో కనుక టీడీపీ మూవ్ అయితే అసలు గవర్నమెంటే రాదు కదా టీడీపీకి. ఎందుకు రాదు? ఎట్లా వస్తుంది చెప్పండి, ఎందుకు రాదు చెప్పండి. మీరు అనేది ఏంది, ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓటమి పాలు చేయాలనుకుంటారో పబ్లిక్, అక్కడున్న పబ్లిక్కి ఇంక వేరే కాన్స్టిట్యుయెన్సీల్లో కానీ ఎక్కడ కానీ లింకప్ అవ్వకుండా ఉంటారంటారా? ఎందుకు బంధుత్వం ఉంటుంది కదా, ఖచ్చితంగా ఇక్కడేం స్ట్రాటజీ జరుగుతుంది అనేది వాళ్ళు షేర్ చేసుకుంటారు కదా. ఒక్కసారి మ్యాటర్ కనుక లీక్ అయింది అంటే అది అక్రాస్ ద గ్లోబ్ వెళ్తానే ఉంటుంది కదా. సో ఇక్కడ వీళ్ళు ఏం స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు అనేది తెలుస్తుందిగా. మరి అటువంటప్పుడు ఈ జన సైనికులు ఉన్నారు కదా, ఇది మన పవన్ కళ్యాణ్ గారిని ఓడియాలని టీడీపీ ప్లాన్ చేస్తుందనే అంశం ఖచ్చితంగా సర్క్యులేట్ చేస్తారుగా. సర్క్యులేట్ చేసినప్పుడు ఖచ్చితంగా టీడీపీకి ఇంపాక్ట్ పడుద్ది. సో అప్పుడు ఇక్కడ ఈ లాజిక్ ఎలా మిస్ అవుతారు? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని కనుక మనం దెబ్బ కొట్టాలి అనుకుంటే అది మన ఉనికికే దెబ్బ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్గా మళ్ళీ సీఎం అయిపోయే ఛాన్స్ ఇస్తున్నాడు. అప్పుడేమవుతుంది, చంద్రబాబు నాయుడు గారికి హూ ఈజ్ ద సేఫెస్ట్ పర్సన్ వెన్ కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ గారు? మీరు అడిగిన ప్రశ్నకి లాజికల్గా యు ఆర్ రైట్. కానీ నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ ఇంకొక 50 సంవత్సరాలు పడుతుంది పవన్ కళ్యాణ్ నేర్చుకోవటానికి. ఎందుకంటే దట్స్ ఇన్ యువర్ ఒపీనియన్? మై ఒపీనియన్. పవన్ కళ్యాణ్ని 100కి 100% ఓడిస్తాడు. అది పవన్ కళ్యాణ్ కూడా తెలియదు. అసలు నన్ను ఓడిస్తున్నాడు అన్న సంగతి కూడా పవన్ కళ్యాణ్కి తెలియదు. వీడియో చూసిన తర్వాత తెలుసుద్దేమో. ఇట్లాంటి వీడియోలు కొన్ని వందలు మాట్లాడాం. మనం మాట్లాడే వీడియో వాళ్ళు ఎందుకు చూస్తారు? లేకపోతే మనం మాట్లాడే వీడియో వాళ్ళకి విజన్లోకి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఎప్పుడో బాగుండేది. నాలాంటి వ్యక్తులు మాట్లాడేదానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు వాళ్ళు. వాళ్ళు అనుకున్నదే వాళ్ళు భారతీయ జనతా పార్టీతో కలవాలనుకున్నారు కలిశారు, పవన్ కళ్యాణ్తో కలవాలనుకున్నారు కలిశారు. వాళ్ళ విజన్స్ వేరు, వాళ్ళ పాలిటిక్స్ వేరు. బట్ పాయింట్కి వస్తే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి రేపు 2024లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే 24 గంటల పార్టీ క్లోజ్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోకి ప్రతిపక్ష హోదాలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ పార్టీని మెర్జ్ చేసేసి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న టాప్ లీడర్స్ అందరూ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు రెండో అంశంకి వస్తే పవన్ కళ్యాణ్ ఓడిపోవటం తెలుగుదేశానికి అవసరం. పవన్ కళ్యాణ్ ఓటమి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దానికి పబ్లిక్గా వచ్చి ఇదిగో మీరు పవన్ కళ్యాణ్ ఓడించండి, మీరు పవన్ కళ్యాణ్ ఓడించండి అని చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకుండా కింద పార్టీ కార్యకర్తలకి చేయాల్సినటువంటి కార్యక్రమం. ఇప్పుడు రవివర్మ ఉన్నారు, అతను సపోర్ట్ చేయనన్నాడు. అతను చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడారు. ఇతను వెళ్ళి రేపొద్దున సపోర్ట్ చేశాడు. ఇతను రేపొద్దున ఆయన వెళ్ళే ప్రచారానికి ఈయనకి వెళ్ళకుండా మెదలకుండా కూర్చొని మనోళ్ళు ఎవరు కొడితే ఎవరికి మీ ఆత్మానుసారం ఓటేయండి అన్నాడు అనుకో, ఏమైపోద్ది చెప్పండి? రవివర్మ అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఏ విధంగా కంపేర్ చేస్తారు? మీరు అప్పుడు అనొచ్చు ఏది ఇదే పవన్ కళ్యాణ్ గారు ఓటింగ్ ఎంత సార్ 2019లో ఏ విధంగా వచ్చింది అని చెప్పి. పవన్ కళ్యాణ్ ఓటింగ్ ఎంత సార్ ఎప్పుడు? ఇప్పుడు అప్పుడే కదా 2019 ప్రామాణిక. 2019లో 6% అండి, వాళ్ళకు 5.85 సంథింగ్ 6%. రవివర్మ ఓటింగ్ ఎంత సార్? తెలుగుదేశం ఓటింగ్ ఎంత? అదే నేను చెప్తుంది మీకు. ఇదే రవివర్మ అనే వ్యక్తి ఒక పార్టీలో ఒక అభ్యర్థి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2019కి 2024కి ఎంత గ్రాఫ్ పెరిగింది? ఎంత పెరిగింది మీరు చెప్పండి. మన తెలంగాణలో పెరిగింది కదా చాలా బాగా. తెలంగాణ తిరుపతి బై ఎలక్షన్లో పెరిగింది కదా. అసలు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి బై ఎలక్షన్లో చెప్పండి, తెలుగుదేశం అను బీజేపీ అను జనసేన కలిసి పోటీ చేశారు కదా. మరి అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుకుంటారు నాకు అర్థం కావట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారండి? అధికార పక్షం పాల్ గురించి కూడా మాట్లాడుకుంటారు. అధికార పక్షం వాళ్ళు అండి, అధికార పక్షం వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే అధికార పక్షానికి పని పాట లేకుండా పెంచారు ఆయన్ని. పవన్ కళ్యాణ్ ని అధికార పక్షం ఆయన సినిమాల దగ్గర ఎంఆర్ వాళ్ళని ఆర్డీ వాళ్ళని పెట్టి ఆయన వస్తుంటే వారాహి యాత్రలు నాపి ఆయన అనవసరంగా పెంచారు. కానీ అందరిని పెంచారు, చాలా మందిని పెంచారు. అదే అంటుంది పవన్ కళ్యాణ్ పెంచదగిన వ్యక్తి. వాట్ ఈస్ హిస్ కెపాసిటీ? 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన గెలిచిన ఎమ్మెల్యేని నిలబెట్టుకోలేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీకు ఎలివేషన్ ఎలా వచ్చిందండి? ఎవరికి? మీకు. నా సొంత ఎజెండాతో వచ్చింది. సొంత ఎజెండా కాదండి. అప్పుడు వాళ్ళ నన్ను ఎవరు తెలుగుదేశం కాదు సార్. మీరు తెలుగుదేశం అనే సంగతి పక్కన పెట్టండి. మీరు ఇప్పుడు అధికార వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన తప్పుల్ని ఎలివేట్ చేయటం వల్లేక, అంతే ఎలివేట్ చేయడం వల్ల మీరు పైకి విధంగా జడా శ్రవణ్ కుమార్ గారు అని ఆయనకి రికగ్నైజేషన్ వచ్చింది అక్రాస్ ద గ్లోబ్, స్టేట్ ఐ మీన్ తెలుగు. సో సిమిలర్గా చాలా మందికి ఎక్కడో ఉన్న వారిని కూడా ఒక స్టార్ని క్రియేట్ చేసింది, ఆ పొజిషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు టీడీపీ అనేది
2019లో వాళ్ళకి వచ్చిన ఓట్ షేర్ కానీ గెలుచుకున్న సీట్లు కావచ్చు, అక్కడ నుంచి ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు అనే రేంజ్కి తీసుకొచ్చింది ఎవరండి? ఎవరు చెప్పండి, మీరే, నాకు తెలియదు. మీరు అన్నారు కదా ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని చేశారని. సో ప్రతి ఒక్కరికి అసలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయకుండా ఉంటే, పవన్ కళ్యాణ్ గారి పార్టీని టార్గెట్ చేయకుండా ఉంటే, అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి 21 సీట్లు ఎమ్మెల్యేలు లేకపోతే 2 సీట్లు ఎంపీలు తీసుకొచ్చుకునే స్థాయి కూడా ఉండేది కాదు. అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన టార్గెట్ చేసి, ఆయన మంత్రులు టార్గెట్ చేసి, ఎమ్మెల్యేలు టార్గెట్ చేసి, ఆయన పర్సనల్గా టార్గెట్ చేసి ఆయనకి అది ఒక పవన్ కళ్యాణ్ గారే కాదండి, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ప్రతి ఒక్కరి మీద అలా జరిగింది కాబట్టి ఇలా జరుగుతుంది. సో ఎందుకంటే వాళ్ళు రూలింగ్ మీద ఫోకస్ చేశారనుకోండి అనేది ఎంత పర్సంటేజ్ తేడా. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం తప్ప నేను అనటంలా, బట్ స్థాయికి మించి టార్గెట్ చేశారు. స్థాయికి మించి టార్గెట్ చేయటం వల్ల 2024లో ప్రజలు డిసైడ్ చేస్తారండి. అవునవును. పవన్ కళ్యాణ్ గారు నిజమైన లీడర్ అయితే, రేపొద్దున ఆయన ప్రజలు నమ్మితే, రేపొద్దున ఆయన భీమవరంలో గెలుస్తాడు. భీమవరంలో గెలవటమే పిఠాపురంలో గెలుస్తాడు. పిఠాపురంలో గనక పవన్ కళ్యాణ్ ఓడిపోతే, పిఠాపురంలో కాదు ఆయనకి ఇచ్చిన 21 సీట్లో నాకు తెలిసి 3, 4 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంది. మిగతా ఏ కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు గెలవరు, వాళ్ళ అభ్యర్థులు కూడా గెలిచే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే, నాకున్న గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. నేను ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 30 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు వ్యక్తిగతంగా నేను అనటంలా. ఆయన పాలసీ డెసిషన్స్, ఆయన ట్రికిల్ మైండ్, ఆయన భారతీయ జనతా పార్టీని భుజాల మీద మోసేటువంటి తత్వం, 0.5% ఓట్లు లేని ఒక భారతీయ జనతా పార్టీని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఢిల్లీ పురవీధుల్లో తాకట్టు పెట్టి 0.5% లేని భారతీయ జనతా పార్టీని మీరు నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వండి అని అడగటానికి లాజిక్ ఏంటో చెప్పండి సార్ మీరు. అయితే ఇందాక మనం మిస్ అయ్యాం కూడా, బీజేపీ అనేది ఏపీలో ఓట్ పర్సంటేజ్ లేకపోవచ్చు, కానీ దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో వాళ్ళకి ఎంత బలం ఉందండి? ఇప్పుడు కేంద్రంలో ఒకటి వస్తే ఇండియా కూటమి లేదా ఎన్డీఏ కూటమి రావాలి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఉన్నంత మేరకు, సో ఇప్పుడు మనకి కేంద్ర సహాయ సహకారాలు కావాలిగా. 2014 నుంచి మోడీయేగా ఉంది, మీ ప్రియమైన మోడీయేగా ఉంది. అంటే మీరు పవన్ కళ్యాణ్ ప్రియమైన మోడీయే కదా ఉంది. 2014 నుంచి అంటే ఈ స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఇంకో గంట చెప్తా నేను, అంత టైం లేదు కాబట్టి మనకి. 2014 నుంచి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నాకు తెలిసి 9 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 24 బడ్జెట్ ఇంకా అవలా, 9 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. సిక్కిం రాష్ట్రానికి 35 లక్షల మంది ఉన్న సిక్కిం రాష్ట్రానికి ఇచ్చిన దాంట్లో 5వ వంతు 6వ వంతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి. ఇంకేంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీ అయితే మాత్రం మాకు ఒరిగింది ఏంటి? ఈ రాష్ట్రానికి 5.5 కోట్ల మంది ప్రజలకి నిధులు ఇవ్వలేదు, పోలవరం పూర్తి చేయలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, రైల్వే స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వలేదు, అమరావతిని డెవలప్ చేయలేదు, బడ్జెట్లో నిధులు ఎలాకేషన్ చేయలేదు, ఒక వందే మాత్ర రైళ్లు 2 ఇచ్చేసేసి ఈ రాష్ట్రంలో మేము దేశంలోని 300 స్థానాలు సంపాదించిన పార్టీ కాబట్టి నువ్వు మద్దతు ఇస్తావా? ఈ రాష్ట్రాన్ని తీసుకుని వెళ్ళి మోడీ దగ్గర తాకట్టు పెడతావా? అది భారతదేశంలోనే గొప్ప పార్టీ అయ్యి ఉండొచ్చండి, ఈ రాష్ట్రానికి న్యాయం చేయని పార్టీకి నువ్వు ఎట్లా మోస్తావు భుజాల మీద? పవన్ కళ్యాణ్ దానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఇట్స్ నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అండి, ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా సరే, మనకున్న 25 ఎంపీ సీట్లు గంప గుర్తుగా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి నిష్కృష్ట నీచ దరిద్రుడు, నో డౌట్ అబౌట్ ఇట్. ముఖ్యమంత్రి గారిని అలా మనం ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన పాలసీస్లో ఈ రాష్ట్రంలో నీచమైన పరిపాలన చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి కాబట్టి రేపొద్దున ఓడిపోతున్నాడు. మరి మీరు అట్లా అడుగుతున్నారు పాలన? మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీరు మోడీని మోస్తున్న మీరు రేపొద్దున ఈ మోడీ మళ్ళీ అన్యాయం చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలండి? 5 సంవత్సరాలు ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఆయనేమో 2019 నుంచి 24 వరకు ఆయన మోసం చేశాడు, మోడీ నాకు ఇవ్వలేదని ఆయన అంటున్నాడు. 24లో మళ్ళీ మీరు వస్తారు, మోడీని తీసుకొస్తారు. 2014లో తిరుపతి సాక్షిగా ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా ఏమైపోయింది? మళ్ళీ ఇప్పుడంటే కనకదుర్గమ్మ ఈయనకి ఆశీస్సులు అందిస్తుందంట. ప్రసాద్ గారు ఒక్కటి మాట చెప్తా, మీరు ఈ రాష్ట్రంలో నిజాయితీగా మాట్లాడుకుంటే అందరికంటే ద్రోహి భారతీయ జనతా పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీని మోస్తున్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఇంకా ద్రోహులు. అయితే మేము అన్ని పార్టీలను విమర్శిస్తామా? అన్ని పార్టీలను విమర్శిస్తూ మేము ఓట్లకు రావాలంటే మాకు ఆ స్థాయి లేకపోవచ్చు, కానీ నిజం అనేది మాట్లాడకపోతే, నాకు ఓటు వస్తుందా రాదా పక్కన పెట్టేయండి, నిజం అనేది మాట్లాడకపోతే అబద్ధమే రాజ్యం వెళ్తుంది.
2024లో కాదు 29, 29లో కాదు 34, 34లో కాదు 39. బట్ అల్టిమేట్లకి ట్రూత్ షుడ్ ప్రివైల్, ట్రూత్ షల్ ప్రివైల్, బికాస్ ట్రూత్ ఈజ్ అల్టిమేట్. ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకు న్యాయం చేయగలిగినటువంటి ఆలోచనతోటి ఒక వ్యక్తి మొదలు పెడితే ఆ వ్యక్తి ప్రయాణం ప్రభంజనం అవుతుంది ఒక రోజుకి. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరంటే ఎట్లా? భారతీయ జనతా పార్టీ క్లచెస్లో ఈ దేశంలో రాజ్యాంగం ఒకనాటికి తగలబెట్టబడుతుందానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ, జనసేన అంటే ఆశ్చర్యపోనవసరం. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మోస్తూ ఓటు అడిగే హక్కు లేదు, లేదు, లేదు. రైట్ అండి శ్రవణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.